గోదావరికి వెళ్ళానండి. అక్కడ వేటేస్తున్నారండి. అక్కడి నుంచి రొయ్యలు తీసుకొచ్చానండి. ఈ రొయ్యలు ఇప్పుడు కూర వండి చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ రొయ్యలు శుభ్రం చేసుకుందామండి. గోదావరి రొయ్య కాదండి, కాళ్ళు ఎంత పొడుగు ఉంటాయండి. కాళ్ళు చూడండి ఎంత పొడుగు ఉన్నాయో. ఇప్పుడు శుభ్రం చేసుకుందామండి. ఈ శుభ్రంగా ఈ కాళ్ళు ఇలా తీసుకోవాలండి. ఆ కాళ్ళు అలా తీసుకోవాలండి. ఈ కాళ్ళు కూడా కూరలో బాగుంటాయండి. కాళ్ళు కూడా శుభ్రం చేసి ఇప్పుడు కూరలో వేస్తానండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. రొయ్యలు ఇంకా మెదులుతున్నాయి చూసారండి. పై పప్పరండి ఇలా వచ్చేస్తుందండి. ఇలా తీసుకోవాలి, ఇలా బాగు చేసుకోవాలి. ఇదిగోండి రొయ్య. కేజీల రొయ్యలు తీసుకొచ్చానండి. ఆ 2 కేజీల రొయ్యలు శుభ్రం చేసేయండి. కేజీ అబ్బాయి అండి. ఆ కేజీ రొయ్యల్లోకండి 5 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి. రొయ్యలు నీట్గా కడిగేసానండి. అందులో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ కట్ చేసేసానండి. ఇప్పుడు కూర మొదలు పెట్టుకుందామండి. గిన్నె వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. కొంచెం పసుపు వేసుకుందామండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందామండి. ఆయిల్ వేసి ఇందులో పసుపు వేసుకుని రొయ్యలు వేసుకుంటే అండి నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఈ రొయ్యల్లో వచ్చి నీళ్ళన్నీ కూడా రొయ్యలకు పట్టేదాకా మగ్గనివ్వాలంటే ఇప్పుడు మూత పెట్టుకుందాం. రొయ్యల్లో వచ్చే నీరంతా రొయ్యలకు పట్టేసిందండి. మగ్గిపోయినాయండి రొయ్యలు. ఇప్పుడు రొయ్యలు తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ముగ్గుట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేపుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కాసేపు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి.
కాసేపు మగ్గనిద్దామండి. టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఏం కలిసినవి అన్నీ వేసుకుందాం. కొంచెం పసుపు వేస్తున్నానండి, అలాగే కొంచెం కళ్ళుప్పు వేస్తున్నానండి. ఇందాక రొయ్యలు వేపుకునేటప్పుడు సాల్ట్ వేసాను కదండి, అది ఇప్పుడు ఇందులో కళ్ళుప్పు కొంచెం కొద్దిగా దానికి సరిపడగా వేయాలండి. కొంచెం కారం వేస్తున్నానండి. ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు, అవి కూడా ఇప్పుడు వేసుకుందామండి. రెండు నిమిషాలు మగ్గనిద్దామండి. ఉప్పు కారం బాగా రొయ్యలు పడుతుందండి. మగ్గిపోయినాయండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం. పది నిమిషాలు మగ్గనిద్దామండి. ఇంట్లో మసాలా నూరుకుంటామండి. మసాలాలో దాల్చిన చెక్క వేస్తున్నానండి, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. అలాగే కొంచెం ధనియాలు కూడా వేస్తున్నానండి. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. మసాలా నలిగిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా రోట్లో నూరుకున్నది బాగుంటుందండి. కూర మగ్గిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసుకుంటామండి. ఇలా సగం ఉడికిన తర్వాత అండి మసాలా వేసుకుంటే అండి ఆ మసాలా రొయ్యలు బాగా పడుతుందండి. ఈ నీళ్ళు బాగా మగ్గిపోయిన దాకా ఉడకనిద్దామండి. మూత పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పేసుకుందామండి. కూర దింపేసుకుందామండి. రెడీ అయిపోయింది. పచ్చి రొయ్యలు కూడా చాలా బాగుందండి, చాలా బాగా కుదిరిందండి. అందులోకి గోదావరి రొయ్య అండి, అప్పటికప్పుడు పడ్డ రొయ్యలండి. గోదావరి రొయ్యలు మొలానండి చాలా రుచిగా ఉందండి, చాలా బాగుందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.